హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీస్టార్ట్ వారియర్స్ ఛానల్. మనం రీజనింగ్లో క్యాలెండర్స్ అనే టాపిక్ను డిస్కషన్ చేస్తున్నాం. బేసిక్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. సో వాటి మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు ఫస్ట్ మోడల్ నుంచి లెక్కలు చేస్తాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఒకటి ఎగ్జాంపుల్, 15th March 1997 నాడు మండే అయితే 28 March 1997 నాడు ఏ వారం అవుతుంది అంటున్నాడు. సో మనం ఇంతకుముందు బేసిక్స్లో చేసినాం. ఏం చేసినామంటే చూడండి, ఇక్కడ 5వ తారీఖు నాడు ఏంటట, సపోజ్ మండే అనుకోండి. మండే అయితే అదే నెలలో 30వ తారీఖు నాడు ఏ వారం అవుతుంది, సేమ్ మంత్. ఓకేనా, సేమ్ మంత్. అప్పుడు మనం ఏం చేసినాం, ఇట్లా డిఫరెన్స్ తీసుకున్నాం. దేనికి, ఈ 30కి -5 చేసినాం. చేస్తే మనకి ఏమొచ్చింది, 28 వచ్చింది. ఈ 28 డేస్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో తెలియాలంటే ఏం చేసినాం, 25లో ఆడ్ డేస్ పోవాలంటే ఈ వీక్స్ తీసుకోవాలి. వీక్స్ 7 డేస్ కాబట్టి 7తో డివైడ్ చేస్తున్నాం. సో దీంట్లో 7 3 21 అంటే రిమైండర్ ఏం మిగిలింది, ఇక్కడ మనకు 4 మిగిలింది. సో 4 రిమైండర్ అంటే ఇక్కడ 4 ఆడ్ డేస్ మిగులు దినాలు ఉన్నాయని అర్థం ఇక్కడ. ఓకేనా, అంటే ఈ మండే నుంచి +4 డేస్ చేస్తే ఈరోజు ఏ వారం వస్తుంది చూద్దాం. మండే నుంచి +4, ఇగో చూడండి, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే వచ్చింది. అవునా, మండే +4 డేస్ ఏమవుతుంది, ఇక్కడ ఫ్రైడే ఆన్సర్ వచ్చింది, ఫ్రైడే. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, ఇది మండే నుంచి -3 డేస్ చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. చూద్దాం, మండే నుంచి -3, సండే, సాటర్డే, ఫ్రైడే. ఓకేనా, ఇట్లా వచ్చింది. సేమ్ ఇదే కాన్సెప్ట్, డిఫరెన్స్ తీసుకునేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ కూడా మనం ఫాలో అవుతాం. చూడండి, ఇక్కడ ఇయర్ సేమ్ ఉంది కాబట్టి దీన్ని మనం పట్టించుకునే అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ మంత్ కూడా సేమ్ ఉంది కాబట్టి పట్టించుకునే అవసరం లేదు. ఇక ఏముంది, 15 తారీఖు 28 తారీఖు. సో సేమ్ అట్నే వచ్చింది. రైట్. ఇప్పుడు ఏం చేస్తాం, 28కి 15కి మధ్యలో డిఫరెన్స్ తీస్తాం. ఏమొస్తుంది మనకు, 13 డేస్ వస్తుంది. 13 డేస్లో ఒక వారం ఉంటుంది. అంటే ఆడ్ డేస్ చేయాలంటే 7తో డివైడ్ చేస్తే ఇక్కడ రిమైండర్ ఏం మిగిలింది, మనకు 6 మిగిలింది. అంటే ఇక్కడ ఆడ్ డేస్ అనేటివి 6 అన్నట్టు. అంటే మండే +6 డేస్, మండే నుంచి 6 రోజులు. ఓకేనా, మండే నుంచి 6 రోజులు. ఓకేనా, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, మనకేమొచ్చింది ఆన్సర్, సండే వచ్చింది. ఇప్పుడు +6 చేసే కన్నా -1 చేయడం ఈజీ కదా. సో 6 స్టెప్పులు వెళ్ళే కన్నా ఒక స్టెప్ వెనకకు రావడం ఈజీ కదా. సో మండే మైనస్ ఇక్కడ +6 డేస్ చేసినాం. ఇక్కడ ఏం చేస్తామంటే -1 డే చేయాలి. -1 డే చేస్తే మండేకు ఒక రోజు వెనకకి వెళ్తే మనకి ఏమొస్తుంది, సండేనే వస్తుంది. సో ఈ ఆన్సర్ ఏమన్నట్టు ఇక్కడ మనకి సండే. ఓకేనా, ఆన్సర్ ఏంటి మనకి సండే. సో ఇట్లా కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్నే ఇక్కడ ఇవి సేమ్ ఉండడం వల్ల తీసేసినాం. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇది ఒక్కటి చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్. ఇంతకుముందు దాని లెక్కనే కానీ కొంచెం డిఫరెంట్. ఇక్కడ September 13, 1993 ట్యూస్డే అయితే 26 October 1993 ఏ వారం అవుతుంది అన్నాడు. సేమ్ అట్లనే డిఫరెన్స్ తీసుకునేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఎట్లా చేసినామో ఇక్కడ అదే చేస్తాం. ఇక్కడ ఏదైతే ఇయర్ సేమ్ ఉంటే ఇయర్ని పట్టించుకోవద్దు, మంత్ సేమ్ ఉంటే మంత్ని పట్టించుకోవద్దు. ఓకేనా, సో ఇక్కడ ఒక ఇయర్ మాత్రమే సేమ్ ఉంది, ఇంతకుముందు దాంట్లో మంత్ కూడా సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ ఇయర్ని తీసేస్తాం మనం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, September 13, October 26 అన్నాడు. రెండు వేరు మంత్స్ వచ్చినాయి. సో సెప్టెంబర్లో 13 రోజులు గడిచిపోయినాయి. సెప్టెంబర్ నెలలో మనకు మొత్తం ఎన్ని డేస్ ఉంటాయి అంటే సెప్టెంబర్లో మనకి 30 డేస్ ఉంటాయి. సో 30 డేస్లో 13 రోజులు గడిచిపోతే మనకి ఇంకెంత ఉంటుంది డిఫరెన్స్, ఇక్కడ 17 రోజులు ఉంటాయి. అవునా, 17 రోజులు ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ అక్టోబర్లో ఎన్ని రోజులు గడిచినాయి చూడండి. అక్టోబర్లో 26 డేస్ గడిచినాయి. 26 డేస్ గడిచినాయి. సో ఈ డేస్ 17 + 26 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 30, 43 డేస్ ఉన్నాయి మొత్తం. ఓకేనా, 43 డేస్ ఉన్నాయి. ఈ 43లో మనం ఏం చేస్తామంటే వారాలు తీసేసి మిగులు దినాలను కనుక్కుంటాం, అంటే ఆడ్ డేస్ను కనుక్కుంటాం. 43 ఆడ్ డేస్ కనుక్కోవాలంటే 7తో డివైడ్ చేయాలి. ఎందుకు 7తో డివైడ్ చేయాలంటే వారానికి 7 రోజులు కాబట్టి. ఓకేనా, రైట్. 7 1 7 6 42 అంటే మనకు రిమైండర్ ఏమొచ్చింది, రిమైండర్ అనేది ఇక్కడ 1 వచ్చింది. అంటే ఈ September 13, 1993 నుంచి October 26, 1993 వరకు మనకు ఒకటి మాత్రమే ఆ డే ఉంది. అంటే ట్యూస్డే నుంచి ఒక డే కలిపితే ఈరోజు ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు ట్యూస్డేకి ఒక డే కలపాలి. ట్యూస్డే తర్వాత నెక్స్ట్ డే ఏంటి, వెడ్నెస్డే. అవునా, వెడ్నెస్డే కదా. సో దీని ఆన్సర్ వెడ్నెస్డే అన్నట్టు. ఇప్పుడు +1 చేసిన ఆర్ -6 చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. చూద్దామా, +1 చేస్తే మనకేమొచ్చింది, వెడ్నెస్డే వచ్చింది. సో ట్యూస్డే నుంచి 6 రోజులు వెనక్కి వెళ్దాం. ట్యూస్డే నుంచి 6 రోజులు వెనక్కి వెళ్తే ట్యూస్డే ఇక్కడ ఉందనుకోండి ఎగ్జాంపుల్, 6 డేస్ వెనక్కి వెళ్ళాలి. మండే, సండే, సాటర్డే. ఓకేనా, సాటర్డే తర్వాత ఏమొస్తుంది, ఫ్రైడే వస్తుంది. ఫ్రైడే తర్వాత ఏమైంది, వెడ్నెస్. చూడండి, ట్యూస్డే నుంచి 6 డేస్ వెనక్కి,
ఓకేనా. ట్యూస్డే తర్వాత ముందు ఏమొస్తుంది, మండే వస్తుంది. ఓకేనా. మండే తర్వాత ఏమొస్తుంది, సండే వస్తుంది. సండే తర్వాత ఏమొస్తుంది, సాటర్డే వస్తుంది. సాటర్డే తర్వాత ఫ్రైడే వస్తుంది. ఫ్రైడేకి ముందు వెడ్నెస్డే వస్తుంది. ఓకేనా. వెడ్నెస్డే వచ్చిందా, ఫ్రైడేకి ముందు ఏమొస్తుంది, సారీ వెడ్నెస్డే కాదు, ఫ్రైడేకి ముందు థర్స్డే వస్తుంది. ఓకేనా. థర్స్డేకి ముందు వెడ్నెస్డే వస్తుంది. సో +1 చేసిన వెడ్నెస్డే వచ్చింది, -6 చేసినా కూడా వెడ్నెస్డేనే వచ్చింది. ఓకే రైట్. ఇది ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ ఇప్పుడు చెప్పేటి కూడా ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. ఏమంటున్నాడు క్వశ్చన్లో, హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ m వీక్స్ అండ్ m డేస్. ఓకేనా. అంటే m వారాలు మరియు m రోజులలో ఎన్ని రోజులు ఉంటాయని అన్నాడు. సింపుల్ చాలా. ఇప్పుడు m వీక్స్ అన్నాడు కదా. ఓకేనా. m వీక్స్ అంటే వీక్ ఎన్ని రోజులు మనకి 7 డేస్ అంటే 7m అన్నట్టు, 7m అన్నట్టు. నెక్స్ట్ m డేస్ అంటే +m డేస్. ఓకేనా. +m డేస్. ఇప్పుడు ఏమైంది చూడండి, 7m + m ఏమవుతుంది, 8m అవుతుంది. ఆన్సర్ ఇది. ఓకేనా. అంటే m వీక్స్ మరియు m డేస్లలో ఎన్ని రోజులు ఉంటాయి అంటే 8m డేస్ ఉంటాయి. ఓకే రైట్. చూడండి, ఇది అక్టోబర్ 16, 1993 వెడ్నెస్డే అయితే, అక్టోబర్ 16, 1993 వెడ్నెస్డే అయితే 24th డిసెంబర్ 1993 ఏ వారం అవుతుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్. ఓకేనా. డిఫరెన్స్ తీసుకోవాలి. ఇయర్ సేమ్ ఉంటే ఇయర్ని పట్టించుకోవద్దు, మంత్ సేమ్ ఉంటే మంత్ని పట్టించుకోవద్దు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది మంత్ 1993 సేమ్ ఉంది. ఇక్కడ అక్టోబర్ ఉంది, ఇక్కడ డిసెంబర్ ఉంది. ఇప్పుడు అక్టోబర్లో మనకి ఏమైంది, అక్టోబర్లో వచ్చేసి 16 రోజులు గడిచిపోయినాయి. యాక్చువల్గా మనకి అక్టోబర్ నెలలో ఎన్ని డేస్ ఉంటాయి అంటే 31 డేస్ ఉంటాయి. సో 31లో ఆల్రెడీ 16 గడిచిపోయినాయి అంటే ఇంకా రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయి, ఇక్కడ రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయి అంటే 15 డేస్ ఉంటాయి. అక్టోబర్లో 15 డేస్ ఉన్నాయి. తర్వాత అక్టోబర్ తర్వాత మనకి ఏ మంత్ వస్తుంది, నవంబర్ వస్తుంది. ఓకేనా. నవంబర్లో మనకి ఎన్ని డేస్ ఉంటాయి అంటే 30 రోజులు ఉంటాయి. 30 రోజులు ఉంటాయి. అవునా. ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్లోకి వచ్చేసరికి డిసెంబర్లో ఎన్ని రోజులు అయినాయి మనకి 24 డేస్ మాత్రమే అయినాయి. కాబట్టి +24. ఇప్పుడు ఇవన్నిటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 15 + 30 ఎంత, 45. 45 + 24 ఎంత అవుతుంది మనకు, 69 అవుతుంది. ఓకేనా. 69 డేస్ వస్తుంది. సో ఈ 69 డేస్లోకి వెళ్ళి మనము వారాలను తీసేస్తే మనకు 8 డేస్ వస్తాయి. కాబట్టి వారాలను తీయాలంటే మనం ఏం చేయాలి, 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేయాలంటే ఎన్నిసార్లు పోతుంది చూడండి, 7 9 7 9 63. 63 అంటే మనకి ఎంత మిగులుతుంది, రిమైండర్ వచ్చేసి మనకి ఎంత మిగులుతుంది అంటే 6 రిమైండర్ మిగులుతుంది. అంటే వెడ్నెస్డే +6. ఇక్కడ చూడండి, చూస్తాం. వెడ్నెస్డే ఇటు +6 డేస్ చేసినా ఆర్ -1 డే చేసినా కూడా మనకి ఆన్సర్ వస్తుంది. +6 డేస్ చేసినా -1 చేసినా వస్తుంది. వెడ్నెస్డేస్కి ఒక రోజు ముందు, బుధవారానికి ఒక రోజు ముందు ఏమవుతుంది మనకి, బుధవారానికి ఒక రోజు ముందు మనకి ట్యూస్డే అవుతుంది. సో దీని ఆన్సర్ ఏమన్నట్టు మనకి, ఆన్సర్ వచ్చేసి ట్యూస్డే అవుతుంది. ఇప్పుడు +6 చేస్తే కూడా ట్యూస్డే వస్తుందో చూద్దాం. వెడ్నెస్డే నుంచి 6 డేస్ చూడండి, 1 2 3 4 5 6 రైటా. వెడ్నెస్డే నుంచి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. ఓకేనా. ఇగో ట్యూస్డే వచ్చిందా రైట్. అంటే ఇట్లా +6 చేసినా -1 చేసినా సేమ్ అని మనం ఆల్రెడీ చెప్పేసినాం. ఇప్పుడు దీన్ని ఇంతలా కాకుండా ఇంకా షార్ట్ కట్ కూడా చేయొచ్చు. షార్ట్ కట్ అంటే ఇంత పెద్ద క్యాల్కులేషన్ అవసరం లేదు. ఇక్కడ ఏం చేస్తాం మనము, ఇక్కడ ఒకసారి చూడండి, ఇటు ఇంత పెద్ద చేయకుండా ఇప్పుడు ఇక్కడ 15 రోజులు మిగిలినాయి. ఇలా అక్టోబర్లో 15 రోజులు మిగిలినాయి కదా, అక్టోబర్లో 15 రోజులు మిగిలినాయి. ఓకేనా. ఇప్పుడు ఏంటి, నవంబర్లో ఎన్ని డేస్ ఉన్నాయి అన్నాం, 30 డేస్ ఉన్నాయి అన్నాం. డిసెంబర్లో ఎన్ని అనుకున్నాం, డిసెంబర్లో 24 డేస్ అయినాయి. ఇప్పుడు చూడండి, ఇవన్నిటిని యాడ్ చేసి 7తో డివైడ్ చేయడం కన్నా యాడ్ చేయకముందే డివైడ్ చేస్తే ఏమైతే చూడండి, ఎంత సింపుల్ అయిపోద్ది. ఇప్పుడు సపోజ్ సపరేట్గా చేద్దాం. 15ను 7తో డివైడ్ చేస్తే 14, అంటే రిమైండర్ ఇక్కడ ఎంత మిగిలింది, 1. ఓకేనా. ఇక్కడ 30, 7 4 28, 28 అంటే ఇక్కడ ఎంత రిమైండర్ 2, 7 3 21, 21 అంటే 3. చూడండి, ఈ 3ని యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి, 3 3 6 ఎంత వచ్చినాయి మనకు, 6 వచ్చింది కదా. ఇక్కడ కూడా 6 వచ్చింది. సో మనం ఇక్కడనే కట్ చేయాలి, ఇదంతా చేయొద్దు ఆన్సర్లో. ఇప్పుడు నెక్స్ట్ లెక్కలో అట్లా ఒక మోడల్ చేసి చూపిస్తా. ఓకేనా. ఇది చూడండి, ఇంతకుముందు మనం అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని పెద్ద పెద్ద నెంబర్లు వేసుకున్నాం. ఈ లెక్క ఒకసారి చూడండి. జూన్ 19, 2019 అంటే 19 జూన్ 2019 నాడు గురువారం అయితే 23 సెప్టెంబర్ అదే 2019 నాడు ఏ వారం అవుతుంది. సేమ్ ఇదే మెథడ్, డిఫరెన్షియేషన్ మెథడ్. ఓకేనా. ఇక్కడ ఏది సేమ్ ఉంటే దాన్ని పట్టించుకోవద్దని చెప్పిన, క్లియరా.
ఇక్కడ 2019 2019 వీటితో మనకు పని లేదు. ఓకేనా. ఇక్కడ జూన్ ఉంది, ఇక్కడ సెప్టెంబర్ ఉంది. మనకి జూన్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి అంటే జూన్ నెలలో మనకి ఎన్ని రోజులు ఉంటాయి 30 రోజులు ఉంటాయి. 30 రోజుల్లో ఆల్రెడీ 19 డేస్ గడిచిపోయినాయి. 19 డేస్ గడిచిపోయినాయి అంటే ఆల్రెడీ 19 డేస్ గడిచిపోయినాయి. ఇంకెన్ని రోజులు ఉంటాయి? ఆడ 11 డేస్ ఉంటాయి. 11 డేస్లో మనకి ఎన్ని మిగులు దినాలు ఉంటాయి? 7తో డివైడ్ చేస్తే 7 అంటే 11లోకి వెళ్ళి 7 తీసేయండి. 7 తీసేస్తే ఏమొస్తుంది? మనకి 4 వస్తుంది. అంటే జూన్ మంత్లో మనకి ఏమొచ్చినాయి? 4 ఆడ్ డేస్ వచ్చినాయి. నెక్స్ట్ ఏంటి? జూలై మంత్. జూలై మంత్లో మనకి 31 డేస్ ఉంటాయి. 31 డేస్ ఉంటాయి అంటే దాంట్లో ఆడ్ డేస్ ఎన్ని? మనకి 3 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకేనా. ఆగస్టులో కూడా మనకి 31 డేస్ ఉంటాయి కాబట్టి దాంట్లో కూడా ఎన్ని ఉంటాయి? 3 ఆడ్ డేస్ ఉంటాయి. ఇప్పుడు సెప్టెంబర్లో మనకి ఎన్ని డేస్ కలిసినాయి? 23 డేస్ కలిసినాయి. 23 డేస్ అంటే 7 3s are 21 పోతే ఇంకా 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకేనా. 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఇక్కడ ఇవన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేయకముందు ఇంకొకటి చూడండి, మనం వారానికి ఏ రోజులు అనుకున్నాం కదా, వారానికి ఏ రోజులు అంటే ఇవి వారాన్ని తీసేయాలి కదా ఆడ్ డేస్ రావాలంటే. సో ఇగో ఇక్కడ చూడండి ఏమైంది, 4 + 3 7. సో వీటిని యాడ్ చేయని అవసరం లేదు. యాడ్ చేసినా చేయకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఎంత మిగిలింది? 3 + 2. 3 + 2 అంటే ఎంత? 5 వచ్చింది. ఓకేనా. 5 వచ్చిందంటే ఏంటి ఆన్సర్ అంటే థర్స్డేకి 5 కలపాలి. ఇక్కడ థర్స్డే ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ థర్స్డే ఉంది. దీనికి +5 చేసినా -2 చేసినా సేమ్. ఒకసారి చూడండి, -2 చేసినా సేమ్. -2 చేద్దాం ఫస్ట్. 1 2 అవునా. థర్స్డే నుంచి అంటే ఫస్ట్ ఏం వస్తుంది? వెడ్నెస్డే వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? వెడ్నెస్డేకి ముందు ట్యూస్డే వస్తుంది. అంటే ఆన్సర్ మనకి ఏం కావాలి? ఆన్సర్ ట్యూస్డే కావాలి. ఓకేనా. ఇప్పుడు +5 చేస్తే సేమ్ వస్తుంది చూద్దాం. 1 2 3 4 5 రైటా. థర్స్డే అంటే నెక్స్ట్ ఏంటి? ఫ్రైడే. నెక్స్ట్ ఏంటి? సాటర్డే. నెక్స్ట్ ఏంటి? సండే. తర్వాత ఏంటి? మండే తర్వాత ఏంటి? మనకి ట్యూస్డే. అవునా. ఇక్కడ చూడండి -2 చేసినా ట్యూస్డేనే వచ్చింది, +5 చేసినా ట్యూస్డేనే వచ్చింది. ఓకేనా. ఇట్లా చేయాలి. అంతేగాని పెద్ద పెద్ద నెంబర్లు వేసుకోవడం మనకు అవసరం లేదు. ఓకే. ఇవి రెండు చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంత టైం పట్టింది. ఓకే రైట్. ఇట్లా చేసుకోవాలి. ఇదొకటి చూడండి, ఈ పార్ట్లో ఇదొక లాస్ట్ లెక్క. నెక్స్ట్ మోడల్ చేంజ్ చేద్దాం, లేదంటే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్. ఇదొకటి చూడండి. ఇప్పుడు 23 మే 2012 మండే అయితే 18th జూలై 2012 ఏ వారం అవుతుంది అంటున్నాడు. సో ఇది 2012 అనేది ఒక లీప్ ఇయర్ కానీ ఇట్లాంటి మోడల్స్ వచ్చినప్పుడు మీరు లీప్ ఇయర్ని పట్టించుకోని అవసరం లేదు. ఓకేనా. లీప్ ఇయర్ని పట్టించుకోని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫిబ్రవరి మంత్ దాటి వచ్చినాం. ఓకేనా రైట్. ఇప్పుడు ఇక్కడ ఇయర్స్ ఏముంది కాబట్టి కట్ చేసినాం. ఇక్కడ మే ఉంది, ఇక్కడ జూలై ఉంది. ఇక్కడ మేలో 23 డేస్ అయిపోయినాయి, జూలైలో 18 డేస్ అయిపోయినాయి. ఇప్పుడు మేలో ఎన్ని రోజులు ఉంటాయి? మార్చ్ 31, ఏప్రిల్ 30, మే మళ్ళీ 31. మే 31లో ఆల్రెడీ 23 డేస్ గడిచిపోయినాయి కాబట్టి మేలో ఇంకెన్ని డేస్ ఉంటాయి అంటే 8 డేస్ ఉంటాయి. 8 డేస్ అంటే అలా 1 వీక్ పోతే ఒక ఆడ్ డే ఉంటుంది. ఓకేనా. మే తర్వాత జూన్లో 30 డేస్ ఉంటాయి. 30 డేస్ అంటే 2 ఆడ్ డేస్ ఉంటాయి. జూలైలో ఎన్ని రోజులు గడిచినాయి? 18 డేస్ గడిచినాయి. 18 డేస్లో మనకి 2 వీక్స్ ఉంటాయి, అంటే 14 డేస్. 14 డేస్ పోతే ఇంకేముంటాయి? 4 డేస్ మిగులుతాయి. సో 1 + 2 3, 3 + 4 7. టోటల్ ఎంత వచ్చింది? మనకి 7 వచ్చింది. 7 అంటే ఒక వారం ఈక్వల్ కాబట్టి 7 ఎక్కడ అనమాట మనం ఏమనుకున్నాం? 0 అనుకున్నాం కాబట్టి సేమ్ ఈ రోజు కూడా ఏమవుతుంది? మనకి మండేనే అవుతుంది. ఓకేనా. ఈ రోజు కూడా మండే అవుతుంది. రైటా. ఇంతే.